గూగుడు కుల్లాయస్వామి బావిలో ఎలా దొరికారు? సో మనకు ఇక్కడ ఉన్న ఆధారాల ప్రకారంగా పూర్వం 400 సంవత్సరాల క్రితం విశ్వబ్రాహ్మణులు, రామలక్ష్మణుల విశ్వబ్రాహ్మణులు వాళ్ళు ఒక పీర్ల రూపంలో ఈ కుల్లాయస్వామి తయారు చేయడం జరిగింది. కానీ ఆయనలో ఉన్న రుద్రాంశ వల్ల ఆ చంద్రాయుడిపేట అనే ఒక గ్రామం ఇక్కడ ఉండేది. ఎక్కడంటే మనం ఈ ఊరు దాటగానే శ్రీ చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడికి దగ్గరగా అప్పుడు చంద్రాయనపేట అనే గ్రామం ఉండేది పూర్వం 450 సంవత్సరాల క్రితం. అప్పుడు వాళ్ళు ఆ విశ్వబ్రాహ్మణులు చేసిన తర్వాత ఆ పెద్ద కుమారుడు రామ అనే విశ్వబ్రాహ్మణుడి యొక్క భార్య స్వామిని తాకడం వల్ల అగ్నికి ఆహుతయింది. కాబట్టి అప్పుడు ఊరి పెద్దల సూచన ప్రకారంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ మనకు ఈ గూడుకు దక్షిణ వైపున్న ఒక నీటి బావిలో వాళ్ళు అక్కడ వేయడం జరిగింది. దాన్ని మనం జలది అని సంబోధించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రెడ్డి కులస్తులైన అంటే గూగుడికి సంబంధించిన రెడ్డి కులస్తులైన తిరుమల కొండ అనే ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలని మేపడానికి అక్కడ గొర్రెల కొండ అని దాటిన తర్వాత ఆ గుడికి అంటే ఇక్కడ స్వామి నీటిలో మునిగిన ఆ గొర్రెల కాపరి దాహం తెచ్చుకోవడానికి ఆ బావిలోకి దిగితే అక్కడ ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగింది. సాక్షాత్ కుల్లాయ స్వామి ఆయన ఒక మనం వాస్తవం చెప్పాలంటే గొంతు రూపంలో అంటే ఆయన ధ్వని రూపంలో నన్ను మీరు గూగుడుకు తీసుకుపోండి అని ఆ సాక్షాత్తు కుల్లాయ స్వామి ఆయనకి సూచన ఇవ్వడం జరిగింది, ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ రెడ్డి కులస్తులైన తిరుమల కొండనే గొర్రెల వ్యాపారికి ఆయన ఆ సంఘటన తర్వాత ఈ ఊరి పెద్దలకి వచ్చి చెప్పడం జరిగింది, విషయం జరిగింది, ఇలా స్వామి నన్ను ఆదేశించాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పీర్ రూపంలో ఉన్న కుల్లాయ స్వామిని ఒక పీర్ల మకానంలో స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. బావిలో ఇంకా పెద్ద కుల్లాయ స్వామి ఉన్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు. బట్ ఒకటైతే వాస్తవం, స్వామి మహిమ చిన్న కుల్లాయ స్వామి, పెద్ద కుల్లాయ స్వామి, రాజ కుల్లాయ స్వామి అనే ఒక ముగ్గురు మూర్తుల రూపంలో ఆయన మహిమ ఎప్పటికీ దాగి ఉందనేది మాత్రం సజీవ సాక్ష్యం. తర్వాత కుల్లాయ స్వామి యొక్క భక్తుల నమ్మకం, విశ్వాసం. శంకు చక్రాల గురించి చెప్పండి. మనకిక్కడ హిందూ తర్వాత ముస్లిం భక్తుల యొక్క ప్రతీకగా సాక్ష్యం ఏంటంటే కుల్లాయ స్వామితో పాటు హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి శంఖ చక్రాలతో ఇక్కడ వెలయడం జరిగింది. ఇది కేవలం గూగూడులో ఉన్న ఆంజనేయ స్వామి ఆ అచ్చామూర్తి యొక్క ప్రత్యేకత, విశేషం. ఎక్కడైనా కానీ శ్రీ మహావిష్ణువు అవతారైనటువంటి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి మరియు ఇతర అవతారాలలో మాత్రం శంఖచక్రాలు మనం గమనించడం జరుగుతుంది. కేవలం రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి మాత్రమే తన యొక్క 2 భుజాల వైపు శంఖచక్రాలు ఉండడం జరిగింది. దీనికి ఆధారం ఏంటంటే పూర్వం త్రేతాయుగ కాలంలోనే శ్రీరాముడు సతీ సమేతంగా ఆయన రావడం జరిగింది ఇక్కడికి. అక్కడ ఆ కాలంలో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ఆదేశించడం జరిగింది, నువ్వు ఇక్కడ వెలయు, ఇది నా ఆదేశం అని స్వామి ఇవ్వడం జరిగింది. తర్వాత నా శక్తికి నా మహిమకు ప్రతీకగా నీవు శంఖచక్రాలతో పాటు వెలయమని శ్రీరాముడు ఆయన బంటు అయిన ఆయన దాసు అయినటువంటి ఆంజనేయ స్వామిని ఆదేశించడం జరిగింది. అది మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ సార్.